హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 760వ నామం, 5 అక్షరాల నామం త్రివర్గధాత్రి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం త్రివర్గధాత్రి నమః అని చెప్పుకోవాలి. అసలు త్రివర్గధాత్రి అంటే లోకాన్ని నడిపించేటప్పుడు అమ్మవారు అందరికీ మూడింటిని సమకూరుస్తూ ఉంటుంది. ఆ మూడు త్రివర్గాలు అంటే ధర్మ, అర్థ, కామ. ఈ త్రివర్గధాత్రి, శుభగా ఈ రెండు కూడా చండీ విద్య యొక్క ఫలితాల కింద చెప్పుకుంటూ ఉంటారు. సకాలానికి ధర్మార్థ కామాలను ఇస్తున్నటువంటి తల్లి. త్రివర్గాలు అంటే ధర్మార్థ కామ్యాలు అనకుండా ఇంకా సౌమ్య, వృద్ధి, క్షయ అని కూడా చెప్తారు. సామ్య అనేటప్పటికల్లా సమానంగా, వృద్ధి అంటే పెరుగుదల, క్షయ అంటే తరుగుదల. ఈ మూడింటిని కూడా అమ్మే మనకి అందిస్తుంది. ఒక్కోసారి వృద్ధి కనిపిస్తూ ఉంటుంది, ఒక్కోసారి క్షయం కనిపిస్తూ ఉంటుంది, ఒక్కోసారి సమానత్వం కనిపిస్తూ ఉంటుంది. ఈ జీవితంలో మనకి ఇవి ఎప్పుడు మనం అందరం అనుభవించే ఉంటాం. ఈ మూడే లోకంలో ఉంటాయి. విశ్వంలో అన్నిటినీ త్రివర్గాలుగా అంటే సామ్య, వృద్ధి, క్షయాలుగా చేసి నడిపిస్తూ ఉంటుంది అమ్మ అని చెప్పి మనకి ఈ నామం ద్వారా అర్థమవుతుంది. వర్గము అంటే భాగము. ప్రపంచమంతా కూడా ధర్మభాగము, అర్ధభాగము, కామభాగములుగానే ఉంటుంది. ఎంత ప్రపంచాన్ని గమనించినా ఈ మూడే కాలాలు. ఇది కూడా త్రివర్గమే. సర్వజీవులకి ఉండేవి మూడే శరీరాలు. వీటన్నిటిని ఇచ్చేది ఆ తల్లి. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. వీటన్నిటిని ఇచ్చేది ఆ తల్లి, నడిపేది ఆ తల్లి. విశ్వధారణలో భాగం ఇది కాబట్టి అమ్మ త్రివర్గధాత్రి. త్రివర్గం అనగానే కొంతమంది ధర్మార్థ కామాలు మాత్రమే అనుకుంటూ ఉంటారు. ఈ మధ్య కొంతమంది పరిశోధనలు చేసి మోక్షం అనేది తర్వాత చేర్చి చతుర్వర్గాలుగా చెప్తున్నారు. కానీ ముందు నుంచి ఉన్నది త్రివర్గమే. ఇక్కడ తెలుసుకోవాల్సింది మోక్షవర్గం కాదు. అంటే విభాగము లోకంలో ధర్మ, అర్థ, కామము దేనికది విడివిడిగా చూపించారు. కానీ వర్గాలను తీసేస్తే ఉండేది మాత్రం మోక్షమే. అందుకే దాన్ని అపవర్గం అన్నారు. దీన్ని లెక్క వేయకూడదు. వర్గాలని అపగతంగా అంటే తొలగిస్తే మిగిలేది మోక్షం. మోక్షానికి వర్గం లేదు, భాగం లేదు, అది అఖండం. ఈ మూడు సరిగా నిర్వర్తిస్తే వచ్చేది ఆ నాలుగోది. ఖండం అయితేనే భాగం వస్తుంది. త్రివర్గాలే చెప్పారు కానీ చతుర్వర్గాలు చెప్పలేదు. మరి మోక్షం కూడా చెప్పారంటే అది పురుషార్థంలో చెప్పారు. చతుర్వర్గం అని ఎక్కడా అనలేదు. ధర్మ, అర్థ, కామ్య, మోక్ష ఈ నాలుగిటిని పురుషార్థాలు అన్నారు. కానీ ధర్మము, అర్థము, కామని త్రివర్గధాత్రి, త్రివర్గమా అన్నారు. ఈ ధర్మము, మోక్షం పక్కన పెడితే ఇందులో ఉన్న అర్ధకామాలు రెండు కూడా మధురంగా ఉంటాయి. అర్థము, కామము నిజానికి రెండూ కలిపి ఒకటే. మనం అర్థాన్ని కూడా కామిస్తూనే ఉన్నాం. డబ్బు ఎవరికి అవసరం లేదండి. అర్థం కూడా కామం కిందకే వస్తుంది. కాబట్టి త్రివర్గధాత్రి అంటే ధర్మ, కామ, మోక్షాలని చెప్పుకున్నా కూడా తప్పులేదు. కామములోనే అర్థం కూడా భాగం కనుక కామము అనగానే అర్ధకామాలు కలిపి ఒకే విధంగా పరిగణనకి తీసుకోవచ్చు. అలా చూసినా కూడా ఇవి త్రివర్గాలే. ఇది శాస్త్రీయమైన నామే. అమ్మవారు త్రివర్గధాత్రి. అట్లాంటి తల్లిని మనం నమస్కారం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం త్రివర్గధాత్రియే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః.